Mamagar, you can do it. Dialogue. హలో, వెల్కమ్ బ్యాక్ టు విజయాస్ హర్విల్లు. ఈ వ్యాలంటైన్స్ డే సందర్భంగా ఈ స్పెషల్ బ్లాగ్. పొలాల్లో మా ప్రేమలు చూపిస్తా. మా ఫ్యామిలీలో ఒక 20 మందిని కలిసి పొలాల్లో పార్టీ చేసుకున్నాం. పొలాల్లో పార్టీ అంటే ఏదో తినేసి వచ్చేయడం కాదు. ఒకరోజు సాయంత్రం వెళ్ళి అక్కడే టీలు కాఫీలు, రాత్రి వంటలు అక్కడే, నిద్ర అక్కడే, నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్ కూడా అక్కడే. కింద భూమి మా డాన్స్ ఫ్లోర్ అయింది. మా అల్లరికి పైన ఆకాశమే హద్దు. ఈ వీడియో అయితే జస్ట్ టీజరే. అక్కడ జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ చూపిస్తాను. ఇంకా మా హస్బెండ్ నాకు ప్రపోజ్ చేసిన తీరు చూపిస్తా. ఫుల్ వ్లాగు తర్వాత పెడతా. ఇవాళ వ్యాలంటైన్స్ డే సందర్భంగా కొంచెం మాత్రం చూపిస్తున్నా. ప్రపోజల్ సీన్స్ మాత్రం చూపిస్తున్నా. అంటే ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఎప్పుడు చేయలేదు. ఫస్ట్ టైం యాక్చువల్లీ చాలా బాగుంది. నిజంగా చాలా బాగుంది. చాలా డిఫరెంట్గా ఉంది. Direction. Come on, Mamagar, you can do it. Straight ga kada manchiga Hey, babude. Hey, sorry. Movement is not captured. Dialogue. Agadi baba. Nincho first. Come on, Mamagar, you can do it. Dialogue. అవనా డైలాగ్ ఒప్పుకోట్లే. కృష్ణ ఒప్పుకోట్లే. adiga vaar ఓరి రుంపదేగా. కృష్ణనా. Come on, Mamagar, you can do it. dialogue dialogue డైలాగ్ ఏ డైలాగ్? అప్పుడు ఏం చెప్పారో అది చెప్పండి. అప్పుడు కూలియలే డైలాగ్ చెప్పారు కదా, డైలాగ్ ఇంపార్టెంట్ మనకి. I love you డార్లింగ్. కెమెరామెన్ కి టేక్ 3 1 సెకండ్ చిట్టుబాబు ఆగండి రెడీ 1 2 3 గో స్టార్ట్. ఐ లవ్ యు డార్లింగ్. నువ్వు కపిల్ దేవ్ లాగా బౌలింగ్ చేస్తావు. మళ్ళీ టేక్ పోరా. ఆ రోజంతా ఇంతే, అన్లిమిటెడ్ ఫన్. పొట్ట చెక్కలయ్యేలాగా నవ్వుకున్నాం. ఆ రోజు పొద్దున మా మధ్య జరిగిన చిన్న సంభాషణ మిమ్మల్ని 50 ఏళ్ల వెనక్కి తీసుకెళ్తుంది. ఇది లాంచర్ అంటారు, మేము హరికెన్ లైట్ అంటాం. ఇది ఎప్పుడో మా డాడీ కొన్నది, ప్రాబ్లీ 1971లో అనుకుంటా. మీరేమనేవారు? లాంతర్ అంటాం. ఇది వాడేవారా చదువుకున్నప్పుడు మీరు? మేము చదువుకున్నప్పుడు వాడేవాళ్ళం. అంటే మేము మా టౌన్ లో చదువుకున్నాను కాబట్టి, బట్ మా ఊర్లో ఉన్నాయి ఇలాంటివన్నీ. మేము మొత్తం ఇంత వాటర్ ఈ మెడిసిన్ బాటిల్స్ ఉంటాయి కదా, ఆ పైన మూత హోల్డ్ చేసి లోపల నుంచి ఒక క్లాత్ పంపించి కిరోసిన్ అది వాడుకునేవాళ్ళం. ఇది హరికెన్ ల్యాంప్. కొంచెం డబ్బులుంటే చిన్న చిన్న బుడ్డీలు ఉంటాయి కదా, అవి మేము అవి వాడేవాళ్ళం. కానీ చదువుకునే దానికి ఇది మాక్సిమం ఊళ్ళో వాడేవాళ్ళం. దీనికి ఏంటంటే ప్రత్యేకంగా ఎవ్రీడే ఈవినింగ్ 4 o'clockకి లాంతర్లు క్లీన్ చేసే కార్యక్రమం. ఎలా క్లీన్ చేసేవాళ్ళం అంటే, ఇది యాష్. అప్పుడు గ్యాస్ పొయ్యి ఉండేది కాదు కదా, కర్రల పొయ్యి కదా. ఆ కర్రల పొయ్యిలో కర్ర యాష్ వాడి రోజు ఈవినింగ్ 4 o'clockకి ఇవి క్లీన్ చేయడం ఒక కార్యక్రమం. యాష్తోనే క్లీన్ చేసేవాళ్ళం. ఇట్ యూస్ టు క్లీన్ వెరీ వెల్. ఇప్పుడు నాకు మరి ఎక్స్పీరియన్స్ పోయింది కదా, అయినా బాగానే క్లీన్ అవుతున్నది. ఇవి క్లీన్ చేసి మొత్తం మా ఇంట్లో చదువులన్నీ అయ్యే వరకు మా ఊరు కరెంట్ రాలే.
అర్థమైందా? ఇవి సాధారణంగా నువ్వు చెప్పావే ఇందాక బుడ్డీలని, అవి వాడేవాళ్ళం. ఆ బుడ్డీలు వాడి చదువుకుంది. ఆ బుడ్డీలు ఏంటంటే పొగ మీదకి వస్తుంది కదా, అందుకని చదువుకునే వాళ్ళకి హరికెన్ ల్యాంప్. మామూలుగా ఇంట్లో లైట్కి బుడ్డీలు. ఇంకా ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చారు, చుట్టాలు వచ్చారనుకో, పెట్రోమాక్స్ లైట్. మా ఇంట్లో ఒక లైట్ ఉంది, అంటే దాన్ని వైట్గా ఉంటుంది, మ్యాంటిల్ అంటారు, నైలాన్ మ్యాంటిల్ వాడి అది ఇలా కొట్టేవాళ్ళు, అదే కదా. అది కొట్టి అది 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 ప్రీమియం లైటింగ్ అనమాట. అది నువ్వు చెప్పిన బుడ్డి ఎలిమెంటరీ లైటింగ్, ఇది కొంచెం మామూలు లైటింగ్ చదువుకున్న వాళ్ళకి. పెట్రోమాక్స్ ప్రీమియం లైటింగ్. ప్రీమియం లైటింగ్ ఎప్పుడైనా పండక్కి పబ్బాలకి ఎవరన్నా చుట్టాలు వస్తాయి. ఇది మాత్రం ఈ యాష్ క్లీనింగ్ మాత్రం ఒక ఆర్ట్. ఇది విరగొట్టుకోవాలి. మనం అయితే కొత్తవి చేస్తున్నాం. యాక్చువల్ గా మసిబెట్టి ఉంటాయి కదా, మసిపోతుంది ఈ యాష్ తో. ఈ యాష్ తో మట్టిపోతుంది. ఇది చూడు, ఈ లైట్ ఎప్పటిది, 1971 ఎప్పటిదో. బాగా అటకమించి తీయించాం. ఎందుకు తీయించాం? ఇవాళ మనందరం మళ్ళీ రెట్రోస్పెక్టివ్ కదా, ఫ్యామిలీ మీట్ పెడుతున్నాం కదా కొండల్లో. ఆ కొండల్లోకి ఇది పెట్టాలనిసి మా తమ్ముడు ప్లాన్ వేసాడు. మీ అందరినీ ఒక 50 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళిపోతాం ఇవాళ. అదే కాదు, ఇంకో సర్ప్రైజ్ ఉంటుంది దీంతో స్టార్ట్. ఈ లైటింగ్ ఒక విషయం, తర్వాత మళ్ళీ నేచర్ కాల్స్ కి దానికి కూడా మళ్ళీ రెట్రోస్పెక్టివ్ తీసుకెళ్తాం మనుషుల్ని. ఇంకా ఈ చిన్నపిల్లలు వాళ్ళకి ఎవరికి చెప్పలేదు. దే ఆర్ ఎక్స్పెక్టింగ్ సమ్ గుడ్ అమ్యూనిటీస్ దేర్. అలాంటి సీన్ ఏం లేదు అక్కడ, అర్థమైందా? దే హ్యావ్ టు యూజ్ సమ్ స్టోన్స్ అండ్ బుషెస్, అర్థమైందా? లేదు రాజీవ్, నువ్వు ఎప్పుడైనా వెళ్ళావా బుషెస్ కి? వెళ్ళావా? వెళ్ళావా? స్టార్టింగ్ వచ్చినప్పుడు ఇక్కడే నువ్వు పుట్టింది. కానీ చిన్నప్పుడు ఊరికి వచ్చినప్పుడు ఇక్కడ వెళ్తూ ఉండేవాడిని. ఎందుకంటే మనకి స్టార్టింగ్ లో ఒకటే ఉండేది వాష్రూమ్. సో యూస్ చేసుకోవడానికి అవ్వకపోతే ఇక్కడ ఈ బ్యాక్ సైడ్. సో ఇంకా ముందు మీకు ఇంకా ఒట్టి కొండే. మేము చిన్నప్పుడు వెళ్తుంటే ఊర్లో అందరికీ తెలిసిపోతుంది మేము వెళ్తున్నామని. ఎందుకంటే ఊర్లో చివరి ఉండేది ఒకటి చిన్న లేన్ లా ఉండేది. సో ఊర్లో ఎవరు వెళ్తున్నా అక్కడికి చెంబు పట్టుకుని, సో ఊరంతా తెలిసిపోతుంది వచ్చింది వెళ్తున్నాం. మీకు అట్లీస్ట్ ప్రైవసీ. ఇవి ఇంటి వెనకాల కొండల్లోకి వెళ్ళిపోతారు, ఎవరికి తెలియదు. ఫ్యామిలీ వరకు. బ్యాక్ టు హరికెన్ లైట్. హరికెన్ లైట్ కి కెరోసిన్ డబ్బా ఉండేది. డబ్బా 20 లీటర్స్ కెరోసిన్ డబ్బా ఉండేది. దానికి ఇలా కొట్టివాళ్ళం, దాన్ని ఏదో మర్చిపోయాను, మషిన్ కైండ్ ఆఫ్ ఆయిల్ కూడా అదే వాడతాం. దాంతో కెరోసిన్ తీసుకొని వాళ్ళం. ఇప్పుడు కెరోసిన్ దొరకట్లే. అప్పుడు మా చిన్నప్పుడు కెరోసిన్ రేషన్ షాప్ లో ఇచ్చేవారు. 5 మెంబర్స్ ఉంటే 5 లీటర్స్ పర్ మంత్ అలాగా. ఓకే, ఈ కెరోసిన్ వెళ్ళి రేషన్ షాప్ లో నిలబడి తాగడం ఒక పెద్ద ఇష్యూ. కెరోసిన్, షుగరు రేషన్ లో దొరికేవి. ఏం పర్లేదు, సరిపోతుంది. ఇప్పుడు ఈ కెరోసిన్ ప్రీమియం అయిపోయింది, ఇప్పుడు దొరకడంలే. వాటిలో కూడా పొయ్యాలిగా సరిపోతుంది. ఓకే, ఇప్పుడు ఇంకో దీని తాలూకా ఆస్పెక్ట్ ఏంటంటే ఈ ఒత్తులు. ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కత్తిరాది ఉంది కానీ అప్పుడు బ్లేడ్తో కటింగ్ చేసేవాళ్ళం. రోజు కాలిన ఒత్తులు ఉంటాయి కదా, ఇది చూడు ఎప్పుడో కాలిందే. ఇది కాలిందే. దీన్ని ఇలా పెట్టి, దీందేనా ఇది? దీందే. చూసావా ఇక్కడ చిన్న పెట్టి అక్రూల్లో పెట్టాలి నీట్గా, అర్థమైందా? ఇప్పుడు మనం ఇండియా రెట్రోస్పెక్టివ్కి వెళ్తాం. దీని ఒత్తి మరి మీరు కూడా అలా పొదల చాటుకి చెమ్ములు పట్టుకుని వెళ్ళారా? దీన్ని లోడ్ చేద్దాం. ఈ పొలాలు, ఈ ట్రెక్కింగ్, ఈ అన్లిమిటెడ్ ఫన్ బ్లాగ్ తో తొందరలో మీ ముందుకు వచ్చేస్తా. ఇంతకీ మా హస్బెండ్ సరిగా ప్రపోజ్ చేశారా లేదా నాకు? మీరేమంటారు?